గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు బ్రిడ్జిలు అధ్వానంగా మారిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. కానీ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో మాత్రం రోడ్డు బురదమయంగా మారాయి. దీంతో గ్రామంలోని 1వ వార్డులో రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో గ్రామస్తులు వరినాటు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్లు వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇలాంటి స్పందించలేరు ఎవరు. మరి రోడ్ అయితే పోయలేదు. మరి గత వానకాలం అయితే అందరికీ చెప్తున్నాము, ప్రయాణికాలకు తెలియజేస్తున్నాము. ఏంటంటే రోడ్డు వేయండి అని చెప్తే మరి ఎవరు దీన్ని పట్టించుకుంటలేరు, రోడ్లు వస్తలేరు. చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్డు పంటి పోవాలన్నా రావాలన్నా చాలా కష్టంగా ఉంది. మరి ఎందుకంటే చాలామంది రోడ్డు పైన మరి బండ్లు నడుపుతుంటే కానీ పడుతున్నారు. మరి ముసలిళ్ళకి మాత్రం నడవస్తలేదు. ఎవరికి రోడ్డుకి పోనీకి రానికి చాలా ఇబ్బందిగా అవుతుంది మాకు. దయచేసి మీరు అందరూ స్కూల్ పిల్లలు కూడా రానికి చాలా కష్టమైపోతుంది. మరి ఎందుకంటే చాలా భయంకరంగా ఉంది ఈ రోడ్డు. మరి చెరువులాగా అయిపోయింది. మరి ఇంతకుముందుకు అయితే మేము దీనిలో నాటు కూడా వేసాము. ఎందుకంటే నాటేస్తే మరి వానకాలం నాటేస్తే పంట కూడా పండుతుంది. ఈ రోడ్డు అదే విధంగా ఉంది మా రోడ్డు. మరి ఎవరు స్పందిస్తలేదు ఈ రోడ్డు. దయచేసి అందరూ మా యొక్క చేపర్తి గ్రామంలో అయితే మా యొక్క గ్రామం అంతా కలిసి దీనికి చాలా రోజు ఈ గ్రామంలో అయితే ఇది ఒకటే వాడు మిగిలిపోయింది. మరి అంతట్లో రోడ్లు పోసారు. మరి ఇక్కడ ఇవ్వలే పోయమన్నా కానీ ఏమంటారు అంటే మరి ఇక్కడ రాలేదు, మరి శాంక్షన్ కాలేదు, పోస్తామని చెప్పారు. కానీ శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయిన తర్వాత పోస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అయితే ఈ రోడ్డు గురించి అయితే ఎవరు శాంక్షన్ చేయలేదు, పోయలేదు.